ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోహన్ వాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా అభినందనలు, నమస్సుమాంజలి. మామూలుగా ప్రతినిత్యం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ మన తెలుగు భాషకి, మన తెలుగు సారస్వతానికి సేవ చేసినటువంటి, మన దేశంలో పుట్టనటువంటి వాడు, మన జాతి కానటువంటి వాడు, మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి దేశానికి చెందినవాడు, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి సిపి బ్రౌన్. ఒక డిక్షనరీ కూడా ఉంది, సిపి బ్రౌన్ డిక్షనరీ అని. ఇంగ్లీష్కి తెలుగు అర్థాలు నా దగ్గర కూడా ఉంది. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈయన పూర్తి పేరు. ఈ మహనీయుడు 1798 సంవత్సరం నవంబర్ 10వ తేదీ జన్మించారు ఇంగ్లాండ్లో. 1884 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఈ మహానుభావుడు ఒక భారతీయుడు కాదు, ఒక తెలుగువాడు అంతకంటే కాదు. అసలు తెలుగు అనేటువంటి ఒక భాష ఉందని కూడా ఆయనకి 19 ఏళ్ళు వచ్చే వరకు తెలియదు. కానీ ఈ మహానుభావుణ్ణి తెలుగులో మొట్టమొదటి ప్రచురణకర్తగా మనం చెప్పుకోవచ్చు. గ్రంథాలని ప్రచురించటం, ప్రచురణకర్త అంటే పబ్లిషర్ అంటాం. 200 సంవత్సరాల క్రితమే తెలుగు భాషను ఉద్ధరించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం తన యావజ్జీవితాన్ని అంకితం చేసినటువంటి మహామనీషి సిపి బ్రౌన్ గారు. ఈ రోజున మనం పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం, మనుచరిత్ర, వసుచరిత్ర ఇలాంటి గ్రంథాలు తెలుగు అచ్చులో చదువుకోగలుగుతున్నామంటే దీనికి పునాది 200 సంవత్సరాల క్రిందట మన భారతదేశానికి చెందనటువంటి ఒక బ్రిటిష్ దేశస్థుడైనటువంటి సిపి బ్రౌన్ మహనీయుడు చేసినటువంటి గొప్ప కృషి. బ్రిటిష్ వాళ్ళ యొక్క అంధకార సామ్రాజ్యంలో పుట్టి ఒక కాంతి పుంజంగా వెలుగొందినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్. ఆయనకి తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల కోసం అనుపమానమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం లేనే లేదు. మిగతా వాళ్ళలాగా భోగభాగ్యాలు అనుభవించవచ్చు, లేదా కేవలం వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు మాత్రమే చూసుకొని ఉండొచ్చు. కానీ ఆయన ఉద్యోగానికి అసలు సంబంధం లేని పని మొదలుపెట్టాడు. ఆయన ఉద్యోగం ఏమిటి? న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. ఆ ఉద్యోగం చేసుకుంటూనే తెలుగు భాషకి అచ్చు వేసే విధానానికి ప్రాణం పోశాడు. అది కూడా తన సొంత ఖర్చు పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో 60,000 రూపాయలు, 200 ఏళ్ల క్రితం 60,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో వాటి విలువ ఎంతో చెప్పడం కష్టం. అప్పు చేసి మరీ తెలుగు భాషకి జీవం పోసినటువంటి గొప్ప మహనీయుడు సిపి బ్రౌన్. ఈ మహనీయుడు తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసినటువంటి ఒక ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశాన్ని
ఈయనే పరిష్కరించి ప్రచురించారు. శబ్దకోశం అంటే డిక్షనరీ. సిపి బ్రౌన్ యొక్క డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తూ ఉన్నాం. తెలుగు జాతికి సేవ చేసినటువంటి నలుగురు ఆంగ్లేయుల్లో సిపి బ్రౌన్ ప్రముఖుడు. మిగతా ముగ్గురు వాళ్ళు కూడా ప్రాతస్మరణీయులే. సర్ ఆర్థర్ కాటన్ దొర అంటాం. కాటన్ బ్యారేజ్ అని ధవళేశ్వరం దగ్గర కట్టించాడు, గోదావరి నదికి. ఇప్పటికీ ఉంది అది. అలాగే కాలిన్ మెకంజీ, థామస్ మన్రో. ఆంధ్ర భాషని ఉద్ధరించాడు అని గౌరవింపబడినటువంటి మహానుభావుడు ఈ సిపి బ్రౌన్. వేమన గారి పద్యాలను అన్నిటినీ సేకరించి ప్రచురించి ఆ పద్యాలని ఆంగ్లంలో కూడా అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు. అప్పటికి తెలుగు సాహిత్యం కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతోంది. 1825 నాటికి ప్రమిదిలో ఉండేటువంటి దీపం కుడిగట్టే స్థితిలో ఉన్నది. తెలుగు సాహిత్యం దాదాపు అంతరించిపోతూ ఉండడం నా కళ్ళబడింది అన్నాడు సిపి బ్రౌన్. తాను 30 ఏళ్లు కృషి చేసి దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాను అని గర్వం లేకుండా చెప్పుకున్నాడు బ్రౌన్. నిరాలంకారంగా మాట్లాడటం అనేది సిపి బ్రౌన్ గారి యొక్క శైలి. ఈ మాటల్లో కూడా అందుకే అతిశయోక్తులు ఎక్కడ కూడా మనకి కనపడవు. ఆ రోజుల్లో అసలు తెలుగులో పుస్తకాలు ఏవి ముద్రణగా లేవు, ప్రింట్ రూపంలో లేవు. కేవలం తాటి ఆకుల మీద రాసి ఉండేవి. తాళపత్ర గ్రంథములు అంట. ఆ తాళపత్ర గ్రంథాలు అసలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటినీ వెతికించి సేకరించి పరిష్కరించడం, వాటిని పండితులతో చదివించి వ్యాఖ్యానాలు రాయించి ముద్రింపించటం. ఈ సాహిత్యాన్ని పరిష్కరించడమే కాదు, తెలుగు భాష అందరికీ అందుబాటులో ఉండాలి అంటే దానికి ఒక వాచకం ఉండాలి, అంటే టెక్స్ట్ బుక్. అలాగే ఒక వ్యాకరణం ఉండాలి అని ఆలోచించి ఆయన తెలుగు వ్యాకరణం, తెలుగు వాచకం, తెలుగు నిఘంటువులు ఇవన్నీ రాసి ముద్రించడం వంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఆ మహాత్ముడు సేకరించినటువంటి పుస్తకాలన్నీ కలిపితే దాదాపు కొన్ని లక్షల పేజీలు అవుతాయి. కేవలం ఆ కాలంలో ఆయన జరిపించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలే 20 సంపుటాలు. ఒక్కొక్క సంపుటంలో 400 పేజీలు ఉన్నాయి ఆయన జరిపిన కరస్పాండెన్స్. వీటిల్లో కొన్ని అచ్చయినవి మద్రాసు, లండన్ గ్రంథాలయాల్లో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. అసలు 1800 ప్రాంతంలో తెలుగు భాష కానీ తెలుగు సాహిత్యం మీద కానీ ఆదరణ విజయనగర రాజుల తర్వాత తగ్గిపోయింది. అంటే శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలన అంతమైన తర్వాత ఈ తెలుగు సాహిత్యం మీద ఆదరణ తగ్గిపోయింది. 1806 ప్రాంతాల్లో తెలుగు పుస్తక ప్రచురణ ప్రారంభం అయినప్పటికీ 1830వ సంవత్సరం వరకు వేగం పుంజుకోవాలి. ప్రారంభమైంది 1806లోనే, కానీ 1830వ సంవత్సరం వరకు వేగం పుంజుకోవాలి. అదే తమిళ భాషను తీసుకుంటే 100 సంవత్సరాల క్రితమే ప్రచురణలు ప్రారంభమైనాయి ఆ భాషలో. అచ్చులో పుస్తకాలు లేనటువంటి రోజులు, కేవలము తాళపత్ర గ్రంథాల్లో మాత్రమే గ్రాంధిక భాషలో దాగుని ఉన్నటువంటి సాహిత్యం కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే రూపంలో ఉంది ఆనాడు.
పామరులకి అర్థం కాదు. ఈ కారణాల వల్ల ప్రజల్లో నిరక్షరాస్యత బాగా ఉన్నటువంటి రోజులు అవి. సిపి బ్రౌన్ వాళ్ళ నాన్నగారి పేరు రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. ఆయన కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయన రెండో భార్యకు పుట్టినటువంటి ఇద్దరు అబ్బాయిల్లో చిన్న పిల్లవాడు సిపి బ్రౌన్. ఇందాక మనం చెప్పుకున్నట్టు 1798 సంవత్సరం నవంబర్ నెల 10వ తేదీన కలకత్తాలో పుట్టాడు. పుట్టింది మన దేశంలోనే, కానీ జాతి బ్రిటిష్ వాడు. వాళ్ళ నాన్నగారు ఈ కుర్రవాడికి ఆయనకు తెలిసినటువంటి అరబ్బీ, పార్సీ, హిందూస్థానీ, గ్రీకు, లాటిన్, హిబ్రూ మొదలైనటువంటి భాషలు పరిచయం చేశాడు. చిన్నతనంలోనే సిపి బ్రౌన్ హిందూస్థానీ భాషను ఉచ్చరించే విధానం అచ్చు భారతీయులు మాట్లాడినట్టే ఉండేది. అంటే బ్రిటిష్ వాళ్ళు మాట్లాడితే మన తెలుగు అది ఒక విధంగా ఉంటుంది, మన వాళ్ళు తమిళం మాట్లాడినట్టు, తమిళం వాళ్ళు మన భాష మాట్లాడినట్టు ఉంటుంది. అంటే ఆ ఉచ్చారణ పద్ధతి వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ మహానుభావుడు ఉత్తర భారతీయ భాషలు చక్కగా మాట్లాడేవాడు, మన వాళ్ళు మాట్లాడినట్టుగా. అంటే పుట్టింది ఇక్కడే కదా. 1812 సంవత్సరంలో ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా లండన్కి వెళ్ళిపోయింది. వాళ్ళ తండ్రి మరణించిన తర్వాత 1812లో లండన్ వెళ్ళిపోయారు. అంటే సుమారుగా అప్పటికి 14 ఏళ్ళు బ్రౌన్ గారికి. నిజానికి వాళ్ళ నాన్నగారు తన పిల్లలిద్దరినీ మత గురువులుగా, క్రైస్తవ మత ప్రచారకులుగా చెయ్యాలి అనుకున్నాడు. తండ్రి ఆలోచన అది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ పిల్లలిద్దరికీ చేయూతను అందించటం వల్ల వాళ్ళు లండన్ కళాశాలలో చదువు కొనసాగించారు. ఆ కళాశాలలో సంస్కృతం కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళకి. బ్రౌన్ గారికి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు తన యొక్క అన్నని కలిపి కలకత్తాకి పంపించారు. అప్పుడు అన్నయ్య ఏమన్నా కలకత్తాలో ఉన్నాడు, ఈ తమ్ముడు బ్రౌన్ గారు మద్రాసు వచ్చాడు. మద్రాసుకు పంపించారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఆయన మద్రాసుకి రాకపోయి ఉంటే మరి తెలుగు భాష చరిత్ర ఎలా ఉండేదో. ఎందుకంటే అప్పటికి స్వాతంత్రం రాలేదు. వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. మన మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని తెలుగు వాళ్ళని ఒక్కడు అనడం. ఆ విధంగా బ్రౌన్ గారు 1817 సంవత్సరం ఆగస్టు 4న మద్రాసు నగరానికి చేరారు. కంపెనీ వాళ్ళు ఆయనని ఒక మాట చెప్పారు, నాయనా బ్రౌన్, నువ్వు విధులు నిర్వహించాల్సినది తెలుగుదేశంలో కాబట్టి ముందు తెలుగు నేర్చుకో అన్నారు. ఇప్పటికీ ఐఏఎస్ వాళ్ళు, ఉత్తరాది వాళ్ళు మనకి వస్తారు పరిపాలకులుగా. వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు. ఎందుకని? ప్రజలకు దగ్గర కావాలి అంటే ప్రజల భాష నేర్చుకోవాలి కాబట్టి. అందుకని ఆ కంపెనీ వాళ్ళు ఆ విధంగా చెప్పారు. అప్పటి వరకు ఆయనకి తెలుగు అనే ఒక భాష ఉంటుందని కానీ, దాన్ని నేర్చుకోవాలని కానీ తెలియదు. వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర ఆయన తన యొక్క 19వ ఏటలో తెలుగులో అక్షరాభ్యాసం చేశాడు. 19వ ఏట వెలగపూడి కోదండరామ పంతులు గారు మహానుభావుడు, గురుస్థానాన్ని అలంకరించాడు. ఇటువంటి మహనీయుడికి శిష్యుడి వల్ల గురువుకు పేరు వస్తుంది. అలా ఆయన 3-4 సంవత్సరాలు మద్రాసు కళాశాలలో తెలుగు మొదటి భాషగా, మరాఠీ రెండో భాషగా నేర్చుకుని అద్భుతంగా ఉత్తీర్ణత పొందాడు. తమిళ రాష్ట్ర గవర్నర్ ఆనాడు థామస్ మన్రో అనేటువంటి ఆయన చేతుల మీదుగా సర్టిఫికెట్ పుచ్చుకున్నాడు.
గవర్నర్ గారు ఆ సమావేశంలో తెలుగు భాష గొప్పతనం, ఆ ప్రజల అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ కూడా చక్కగా బ్రౌన్ గారికి వివరించాడు గవర్నర్ గారు. 1820వ సంవత్సరంలో కడపలో కలెక్టర్కి సహాయకుడుగా సిపి బ్రౌన్ గారిని నియమించారు. ఆ కలెక్టర్ గారి పేరు హాన్బెరీ. ఆ కలెక్టర్ గారు కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడటం వల్ల బ్రౌన్ గారికి తెలుగు అంటే ఇంకా ప్రేమ ఏర్పడింది, మక్కువ ఏర్పడింది. ఆ 2 సంవత్సరాలు తెలుగు ప్రజలను గమనించడానికి, తెలుగు భాష మీద పట్టు సంపాదించడానికి చాలా ఉపయోగపడింది బ్రౌన్ గారికి. 1824 నుండి ఆయన తెలుగు భాష సేవా ప్రస్థానం మొదలుపెట్టారు. ఒకసారి హిందూ మేనర్స్, హిందూ కస్టమ్స్ అనేటువంటి పుస్తకం ఆయన కంటపడింది. హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు, అలాగే హిందువులు ఆచరించేటటువంటి కర్మకాండ, ఆ పుస్తకం దొరికింది ఆయనకి. ఆ పుస్తకంలో వేమన ఒక కవి అని, ఆయన పద్యాలు వేమన శతకంలో రాశాడు అని, తెలుగు ప్రజల్లో ఆ పద్యాలు మమేకమయ్యాయని, కానీ ఆ పద్యాలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు అని రాసింది. అంటే ప్రింట్ లేదు. అది ఆయన జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పింది. అప్పటి నుండి ఆయన వేమన పద్యాలన్నీ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయని తెలుసుకొని వాటన్నిటినీ వెతికి వెతికి సేకరించారు. ఆ సమయంలో సిపి బ్రౌన్ గారు మచిలీపట్నం కోర్టులో జడ్జి గారికి రిజిస్ట్రారుగా పనిచేస్తున్నాడు. ఆ కోర్టులోనే పనిచేసే అద్వైత బ్రహ్మశాస్త్రి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్నేహితుడు డిప్పాభట్ల వెంకట శివశాస్త్రి. వీళ్ళిద్దరితో కలిసి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి పద్యాల అర్థాలు తెలుసుకొని వాటికి తాత్పర్యం వ్రాయించి పరిష్కరించడం మొదలుపెట్టారు బ్రౌన్ గారు. వాళ్ళు తెలుగులో వ్యాఖ్యానం రాస్తే ఈయన వాటికి ఇంగ్లీష్లో అర్థాలు రాసేవాడు. అలా 6-7 నెలల కాలంలో వివిధ కవులతోటి క్షుణ్ణంగా చర్చలు జరిపాడు. ఆ పద్యాలకు అర్థవంతమైన వ్యాఖ్యానంతో ఒక శుద్ధ ప్రతిని తయారు చేయించాడు. ఈ సందర్భంలోనే ఆయన తెలుగు వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువులు వీటి మీద పరిశోధనలు కూడా జరిపారు. మెడ్రాస్ యూనివర్సిటీ వాళ్ళ సహాయంతో ఈ పుస్తకాలన్నీ తర్వాత ప్రచురణమైనవి, ప్రింట్ అయినాయి. 1827లో కడపలో ఒక పెద్ద బంగళా కొన్నాడు. అందులో ఒకవైపు తోట, ఇంకోవైపు స్కూలు, గ్రంథాలయం, తెలుగు పండితులు, కవులు, రాసేవాళ్ళని, పరిష్కరించే వాళ్ళని అందరినీ ఒకే చోటకి తెచ్చి ఒక కుటీర పరిశ్రమలాగా తన సొంత ఖర్చులతో స్థాపించాడు. చూశారా ఎంతటి మహనీయుడు! పైడిపాటి వెంకట నరసయ్య గారిని వేమన పద్యాలు పరిష్కరించడానికి నిమంత్రించారు. కంభం నృసింహాచార్య అనేటువంటి ఆయన రాఘవ పాండవీయానికి వ్యాఖ్యానం రూపొందించడానికి నియోగించాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పి వీళ్ళందరినీ చూసుకోవడానికి అయోధ్యపురం కృష్ణారెడ్డి అనేటువంటి ఆయన్ని నియమించారు. 1829లో కొన్ని రోజులు తిరుచునాపల్లి కోర్టులో రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు తమిళ భాషకి తెలుగుకి ఉన్న తేడా గమనించాడు సిపి బ్రౌన్. 1832వ సంవత్సరంలో గుంటూరుకి కలెక్టర్గా పనిచేసేటప్పుడు విపరీతమైనటువంటి కరువు కాలంలో ప్రజలందరికీ గంజి సరఫరా చేసే కేంద్రాన్ని స్థాపించి ప్రజలందరికీ ఆకలి బాధ పోగొట్టాడు. మచిలీపట్నంలో ఒక ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి సొంతంగా పుస్తకాల ముద్రణ చేయటం మొదలుపెట్టారు. 1834వ సంవత్సరంలో ఉద్యోగరీత్యా రాజమండ్రి బదిలీ అయినప్పుడు
ఎవరో ఒక అతని కుట్ర కారణంగా ఉద్యోగాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. అప్పుడే ఉన్నారు దిక్కుమాలిన వాళ్ళు. అలా ఆయన 1834లో లండన్కి తిరిగి వెళ్ళిపోయినాడు. అక్కడ ఉన్న 2 సంవత్సరాలలో తెలుగు వ్యాకరణం తయారు చేశాడు. తిరిగి 1837లో మళ్ళీ భారతదేశంలో ఒక పర్షియన్ అధికారికి అనువాదకుడుగా వచ్చాడు ఉద్యోగంలో. కాలేజీ బోర్డ్ అనేటువంటి సంస్థ సభ్యుడిగా ఉండి చాలా పుస్తకాలు ముద్రాపణ చేయించారు. 1839లో వేమన పద్యాల 2వ ప్రతిని, 1841లో నలచక్రవర్తి అనేటువంటి ద్విపద కావ్యాన్ని, 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం గౌరన గారిది, నలనాద చరిత్ర అనేటువంటి ద్విపద కావ్యం అచ్చు వేయించారు. 1842 ఆగస్టు 4న వర్తమాన తరంగిణి అనేటువంటి ఒక పేపర్లో మహాభారతం, ఆదిపర్వం పుస్తకాలు 8 రూపాయలకి లభ్యం అనే ప్రకటన ఇప్పటికీ ఉంటుంది. కేవలం పుస్తక ప్రచురణే కాకుండా మచిలీపట్నంలో ఒక స్కూలు, కడపలో ఒక స్కూలు, మద్రాసులో ఒక ప్రీ స్కూలు తన సొంత ఖర్చులతో నడిపించారు. ఈ సమయంలోనే ఈయన ఒక ఇంగ్లీష్ వ్యాపారి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఆర్థిక బాధలు ఉన్నా కూడా నెల 150 మంది వికలాంగులకి దాన ధర్మాల కోసం 500 రూపాయలు ఖర్చు పెడుతూ ఉండేడు. ఆ రోజుల్లో 500 అంటే ఆలోచించండి. 1845 సంవత్సరంలో ఈ మహాత్ముడు సేకరించినటువంటి 2500 తాళపత్ర ప్రతులని, రాసిన పుస్తకాలని మద్రాసు లిటరరీ సొసైటీ వాళ్ళకి బహుమానంగా ఇచ్చాడు. మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్గా స్థిరమైనటువంటి ఉద్యోగం వచ్చిన తర్వాత సంస్కృతంలో ఉన్నటువంటి భగవద్గీత, నల సావిత్రి హితోపదేశం, మాఘరాట్నం, కవితా రత్నాకరం, అమరం మొదలైన పుస్తకాలని తెలుగు లిపిలో ప్రచురణ చేశారు. 1855 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసి లండన్ వెళ్ళిపోయి అక్కడ లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా తన జీవిత చరమాంకం వరకు సేవలు అందించారు. 1817 నుంచి 1834 సంవత్సరం దాకా 17 ఏళ్ళు, 1838 నుంచి 1855 దాకా మరొక 17 ఏళ్ళు, మొత్తం 34 సంవత్సరాలు భారతదేశంలో ఒక సివిల్ ఉద్యోగిలాగా, సామ్రాజ్య తత్వ వలసతత్వ ప్రతినిధిగా తెలుగు వాళ్ళ మధ్య బతికి తెలుగు సాహిత్య అధ్యయనానికి, అలాగే తెలుగు సాహిత్య ఉద్ధరణకి తనలో ఉన్నటువంటి సమస్త జీవశక్తులను ఖర్చుపెట్టి తెలుగు సంస్కృతిని, తెలుగు భారతిని తన రక్తంలో జీర్ణింప చేసుకొని తన తత్వంలో ఒక ప్రధాన భాగం చేసుకున్నటువంటి సిపి బ్రౌన్ తెలుగు వాళ్ళ మీద ఒక లివింగ్ అథారిటీ లాగా లండన్లో కాలు పెట్టాడు. 1868లో తెలుగు ఛందస్సు పుస్తకం రాసి పునఃముద్రించారు. ఈ తెలుగు సూర్యుడు 1884 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ తన యొక్క స్వగృహంలో కిలార్డే గార్డెన్స్ అనే చోట అవివాహితుడుగానే మరణించాడు. చూసారా బ్రహ్మచర్యం, ఎంతటి శక్తి ఉంటుందో బ్రహ్మచర్యం. కుటుంబ లంపటం ఎప్పుడైతే ఉండదో తన సమస్త జీవితాన్ని సమాజం కోసం అంకితం చేయటానికి వీలవుతుంది. అందుకనే అటల్జీ బ్రహ్మచారి, భారతంలో భీష్ముడు బ్రహ్మచారి. తెలుగు భాషకు చేసిన సేవ ఏంటి అంటే మొట్టమొదటిది వేమన పద్యాలు వెలికి తీసి ప్రచురించడం. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించారు. 1841లో నల చరిత్రను ప్రచురించాడు. ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ భాగవతం, తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచక పుస్తకాలు,
వ్యాకరణ గ్రంథాలు, అలాగే డిక్షనరీ, ఇవన్నీ వారి యొక్క రచనలే. అంటే వారు ముద్రింపించినవి. ఆంధ్ర మహాభారతాన్ని వెలుగులోకి తెచ్చాడు. అంటే తాళపత్రాల రూపంలో ఉన్న వాటిని ప్రింట్ రూపంలోకి తెచ్చాడు. ఇంకా లండన్లో ఉన్నటువంటి ఇండియా హౌస్ లైబ్రరీలో పడి ఉన్నటువంటి 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలని మద్రాసుకు తెప్పించాడు. హరిశ్చంద్రుని కష్టాలు గౌరవ మంత్రి చేత వ్యాఖ్యానం రాయించాడు. 1842లో ప్రచురించారు. 1844లో వసు చరిత్ర, 1851లో మను చరిత్ర ప్రచురణ చేయించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి గారి చేత ఈ పై గ్రంథాలకు వ్యాఖ్యానం రాయించారు. 1852లో పలనాటి వీర చరిత్ర ముద్రించారు. వీరి రచనలు ఏంటంటే ఆంధ్ర గీర్వాణ చందము, కాలేజీ ప్రెస్, మద్రాసు, 1827లో. లోకం చేత వ్రాయబడినటువంటి శుభ వర్తమానము, బైబిల్ కథలు తెలుగు అనువాదం. మూడోది రాజుల యుద్ధాలు, అనంతపురం ప్రాంత చరిత్ర, తెలుగు ఇంగ్లీషు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువులు. 1852లో 1854లో ఈ 2 రకాల పుస్తకాలు వచ్చినాయి. తర్వాత తెలుగు వ్యాకరణం 1840వ సంవత్సరంలో ప్రచురించారు. వేమన పద్యాలకి ఆంగ్ల అనువాదం ప్రచురించారు. ఇతరుల ప్రశంసలు ఏంటంటే నాటి పండితుడు అద్వైత బ్రహ్మశాస్త్రి సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాస స్థానంగా కనిపిస్తున్నారు అన్నారు. ఎక్కడ ఏ ఏ విద్యలు దాచపడి ఉన్నావో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ ఉన్నాయి అన్నారు. తమరు పుచ్చుకున్నటువంటి ప్రయాసల వల్ల తేలినటువంటి పరిష్కార గ్రంథాలు ఆకల్పాంతము తమ యొక్క కీర్తిని విస్తరింపజేస్తూ ఉంటాయి అన్నారు. అలాగే బండి గోపాలరెడ్డి గారు అన్నారు, నిలువ నీడ లేకుండా పోయినటువంటి తెలుగు సరస్వతి మాతని ఆహ్వానించి తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పాటు చేసి ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువులాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్ అన్నాడు ఆయన. బంగోరే అనేటువంటి ఆయన అన్నాడు, ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకి చేసినటువంటి సేవ సిపి బ్రౌన్ ఒక్కడే చేసిన సేవలో ఒక చిన్న భాగం కూడా కాదు అన్న. సిపి బ్రౌన్ తెలుగు సూర్యుడు అన్నారు, కారణ జన్ముడు. ఆయన మనకి మిగిల్చిపోయినటువంటి అక్షర సామ్రాజ్యం ఎంతో విశాలమైనది. సిపి బ్రౌన్ అనేటువంటి మహానుభావుడు ఆంధ్ర భాషామ తల్లి సేవకే జన్మవెత్తినట్లు కనిపిస్తోంది అన్నారు. ఈ మహానుభావుడు ఆంధ్ర వాంగ్మయాభివృద్ధికి చేసినంతటి కృషి ఇటీవల వాళ్ళెవరూ చేయలేదని చెప్పిన అతిశయోక్తి కానేరదు అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్నారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నారు, ఆంధ్ర భాషోద్ధారకులలో కలకాలము స్మరింపదగినటువంటి మహనీయుడు, మహావిద్వాంసుడు సిపి బ్రౌన్ అన్నారు. ఈ బ్రౌన్ దొర యొక్క స్మృతి చిహ్నం కడపలో ఆయన నివసించినటువంటి బంగళా స్థలంలో బ్రౌన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వము మరియు ప్రజల యొక్క నిధులు మరియు సహకారంతో ఏర్పాటు చేశారు. అందులో బ్రౌన్ గ్రంథాలయం ఉన్నది. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. 2006వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఒక భాగమైంది. ఆయనలా మనం కూడా తాళపత్ర గ్రంథాలు సేకరించక్కర్లా, నిఘంటువులు రాయక్కర్లా, అప్పు చేసి మరీ తెలుగు భాషకి సేవ చేయక్కర్లా. తెలుగులోనే మాట్లాడి మన పిల్లలందరికీ తెలుగు నేర్పించుకొని ఇవాళ
అనేక సంస్థలు ప్రచురించినటువంటి గ్రంథాలు కొందాం, చదువుదాం, మన పిల్లల చేత కూడా చదివిద్దాం. దానివల్ల మన తెలుగు భాష బతుకుతుంది. ఇప్పటికే గీతా ప్రెస్ గోరఖపూర్ వాళ్ళు అనేక గ్రంథాలు మన తెలుగువి మహాత్ములైన పండితుల చేత ఒక్క తప్పు కూడా లేకుండా ప్రచురిస్తున్నారు. ఆ గ్రంథాలు మనం కొనాలండి. కొంటేనే ఆ ముద్రణ సంస్థలు బతుకుతాయి. ప్రింట్ చేసినవి ఏం కావాలి? మనం కొనకపోతే కేవలం కొని ఇంట్లో పెట్టడం కాదు, కొన్నప్పుడు మనకి తెలుస్తుంది, అరే ఈ పుస్తకం కొన్నాను 500 పెట్టి, ఇందులో ఏముందో చదవాలి అనేటువంటి ఒక ఆలోచన మనలో పుడుతుంది. ఆ ఆలోచన వల్ల మనం కూడా చదువుతాం. ఇటువంటి మహనీయుడి గురించి ఈరోజు మన ఛానల్లో చెప్పుకునేటటువంటి భాగ్యం నాకు కలిగింది. విన్నటువంటి మీరు కూడా ధన్యులై ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏ జాతిలో పుట్టాడు అనేది కాదండి, మనకు ఎంత సేవ చేశాడు, మన ఆంధ్ర సారస్వతానికి ఎంత సేవ చేశాడు అనే విషయం మాత్రమే ఇక్కడ ముఖ్యం. అందుకని ప్రాతస్మరణీయుడైనటువంటి ఈ మహానుభావుడు గురించి ఈ వీడియో చేయటం జరిగింది. ఇది కూడా ఒక వాట్సాప్ సందేశాన్ని ఆధారంగా చేసుకున్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.